ఇది నా జీవితంలో ఎప్పుడో జరిగిన ఒక సందర్భం. ఇప్పుడు చెప్పాలి అనిపించి చెబుతున్నా. నాకు ఒకానొక కాలంలో పరస్త్రీలతో వాంఛ తీర్చుకోవడం అలవాటుంది. ఒకరోజు నైట్ 11:30కి హైవే మీదుగా వెళ్తున్నాము. ఎవరైనా కనబడతారు ఏమో అని అక్కడ ఒక ఆమె నుంచుని ఉంది, నాతో పాటు నా ఫ్రెండ్స్. అందులో ఒకడు ఆమె దగ్గరకు వెళ్లి నీ రేటు ఎంత అని అడిగాడు. 3000 అని చెప్పింది. నా ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు ఆమె దగ్గరకు వెళ్లారు. వాళ్ళిద్దరూ వారి పని ముగించుకుని వచ్చిన తర్వాత నేను ఆమె దగ్గరికి వెళ్లాను. ఆమె నన్ను ఒక్క నిమిషం తీక్షణంగా చూసి నా పేరు, నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ పేరు, నేను స్కూల్లో చేసిన అల్లరి గురించి చెప్పటం మొదలుపెట్టింది. నాకు కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదు. ఎవరు మీరు అని అడిగాను. అప్పుడు తను నేను సుహాసిని అని చెప్పింది. చిన్నప్పుడు మనిద్దరం 1వ క్లాసు నుంచి 7వ క్లాసు దాకా కలిసి చదువుకున్నాము. అప్పుడు ఆమె స్కూల్లో ఎప్పుడూ నేను ఫస్ట్ వచ్చేదాన్ని. అప్పుడు నువ్వు నన్ను స్కూల్ ఫస్ట్ సుహాసిని అని పిలిచే వాడివి గుర్తు ఉందా అని అన్నది. నాకు గుర్తుకు వచ్చి నేను షాక్ అయ్యాను. మరి ఇలా ఎందుకు ఉన్నావు అని అడిగాను. అప్పుడు తన గతాన్ని వేగంగా చెప్పటం మొదలుపెట్టింది. తను ఇంటర్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లను ఎదిరించి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరికీ ఒక బాబు పుట్టాడు. వాడికి ఆరోగ్యం సరిగా ఉండదు. ఆస్పత్రుల్లో చూపిద్దామంటే నా మొగుడు తాగి నాతో గొడవ పెట్టుకునేవాడు. ఆ పిల్లవాడిని చంపేద్దాము, మళ్లీ పిల్లల్ని కందము, ఈసారి పుట్టేవాడు ఆరోగ్యంగా పుడతాడు అని చెప్పేవాడు. అది నాకు ఇష్టం లేదు అని, అయితే నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు అని వదిలేసి వెళ్లిపోయాడు. అటు కన్నవాళ్లు నన్ను ఇంటికి రాణిస్తారు అనే నమ్మకం నాకు లేదు. కొన్ని రోజులు బట్టల షాపులో పనిచేశాను. వచ్చే సంపాదన తినటానికి, మందులు కొనడానికి సరిపోతున్నాయి. కాని పిల్లవాడిని ఇంటికాడ ఉండి చూసుకుని సమయం లేకుండా పోతుంది. ఏమి చెయ్యాలో తెలియదు, ఎవరిని సహాయం అడగాలో కూడా తెలీదు. అలాంటి సమయంలో పగలంతా పిల్లవాడిని చూసుకుంటూ రాత్రిపూట ఇంటికి దగ్గర్లో ఇలాంటి పని చేస్తున్నాను అని సమాధానం చెప్పింది. ఆమెను ఎలా ఓదార్చారలో, తనకు ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. నేను నా స్నేహితులను మీరు ఇంటికి వెళ్ళండిరా అని చెప్పి నేను ఆమెను తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ల కొడుకుని చూశాను. నా దగ్గర ఉన్న 1000 రూపాయలు తనకు ఇచ్చి ఇక నుంచి నువ్వు ఈ వృత్తి చేయవద్దు, నాకు కొంత సమయం ఇవ్వు, నేను నీ సమస్యను పరిష్కరిస్తానని అని చెప్పాను. మరుసటి రోజు ఉదయం ఆ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్లో చూపించాను. ఆ పిల్లవాడికి ఆస్మా ఉంది అని, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. నేను వాళ్ల అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం వాళ్ల తల్లిదండ్రులకి చెప్పాను. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్లు ఆలోచించటం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆమె అమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళింది. తర్వాత తను జాబ్ చేస్తూ తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసి మంచి జీవితాన్ని ప్రారంభించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.